ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గుళ్ళకమ్మ రిజర్వాయర్ పక్కనే చిన్న కొండపైన అద్భుతమైన వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంది. ఇది 12వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లుగా స్థానికులు చెప్తుంటారు. అంటే దానికన్నా ముందు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయం ఉన్నట్లు అందరూ కూడా భావిస్తుంటారు. ఇక్కడ చెప్పే వ్యక్తుల యొక్క కథనాల ప్రకారం నారద మహర్షి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని. ఆలయం చుట్టుపక్కల మంచి ప్రహరీ ఉంటుంది. ఇక ఆలయం యొక్క గోడలు చూస్తే చాలా పురాతనమైన దేవాలయంగా కనిపిస్తుంది. ముందు ఉన్న గోపురం కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ప్రధానమైన గర్భాలయము ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే ఇది చాలా సంవత్సరాల నాటి భవనంగా దేవాలయంగా గుర్తించవచ్చు. ఇక గుండ్లకమ్మ పక్కనే కొండపై ఉండడంతో ఇక్కడ యాత్రికులకు చాలా మనసును రంజింపచేసే ఒక దృశ్యాలు ఇక్కడ మనం బాగా అద్భుతంగా ఉంటాయి. ఆలయంలో విగ్రహం కూడా చాలా మంచిగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మనం ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. శని ఆదివారాలు విశేషంగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు కూడా పద్మావతి అమ్మవారు చాలా ఆకర్షణీయంగా భక్తులను ఆకర్షిస్తుంటుంది. ఆలయం విశేషాలు అర్చక స్వామి రాజశేఖర్ యొక్క మాటల్లో విందాము. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. నా పేరు నారాయణం రాజశేఖరాచార్యులు. ఈ దేవాలయం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అర్చక స్వామిగా చేస్తున్నాను. వంశపారపర్య అర్చక స్వామిగా చేస్తున్నాను. ఇక్కడ ఈ దేవాలయం చాలా ప్రాశస్త్యమైంది. ఈ దేవాలయం నారద మహాముని చేత ప్రతిష్ఠించబడిన దేవాలయం. కలియుగ ఆరంభంలో కొన్ని వేల సంవత్సరాల నాటిది. దేవాలయం పునర్నిర్మాణం 12వ శతాబ్దంలో అద్దంకి అనవేమారెడ్డి రాజు గారి పరిపాలనలో ఆయన కుమారుడు మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. ఇప్పటికి కూడా ఈ మధ్య కాలంలో 2007లో మా దేవాలయం ఎదురుగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దాని తర్వాత భక్తులు బాగా పెరిగి స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారము ఆదివారం విశేషంగా భక్తులు వస్తారు. కార్తీక మాసంలో కూడా స్వామివారికి విశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఇక్కడ కార్తీక వనభోజనాల కార్యక్రమాలు కూడా బాగా చేసుకుంటూ ఉంటారు. దేవాలయంలో భక్త మహాశయులందరూ కూడా ఉసిరి దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా ఉసిరి చెట్టు కింద చేసుకొని ఉంటారు. అలాగే వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. వైశాఖ మాస శుద్ధ దశమి అంకురార్పణ విధియ కళ్యాణం జరుగుతుంది. విధి రోజు సుమారుగా 30,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు. కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే అనే కార్యక్రమ స్వామివారికి నవాన్నికం బ్రహ్మోత్సవాలుగా జరుగుతాయి ఇక్కడ. తర్వాత ధ్వజారోహణ మరుసటి రోజున జరుగుతుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రికి శేషవాహనం, తర్వాత హంసవాహనం, తర్వాత సింహవాహనం, తర్వాత ధ్వజారోహణ రోజున స్వామివారికి ఇక్కడ చుట్టుపక్కల సంతానం లేని వారికి స్వామివారికి విశేషంగా గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఈ ప్రసాదం కోసం విరివిగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే పౌర్ణమి రోజున స్వామివారి గరుడు సేవ జరుగుతుంది. మరుసటి రోజున గజవాహనం, తర్వాత రోజున స్వామివారికి కళ్యాణం విశేషంగా జరుగుతుంది. ఆ రోజు రాత్రి రథోత్సవం, మరుసటి రోజున అశ్వవాహనం జరుగుతుంది. తర్వాత రోజున స్వామివారి రాత్రికి ధ్వజ అవరోహణ, మళ్ళీ ఆ రోజున కూడా ఈ సంతానం లేని వారి కోసంగా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రోజున స్వామివారికి ఉదయం చక్రస్థానం, రాత్రికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తర్వాత ధనుర్మాసంలో కూడా స్వామివారికి విశేషంగా జరుగుతుంటుంది. భోగి రోజున గోదారంగనాథ స్వామి కళ్యాణం విశేషంగా జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రం స్వామివారికి అభిషేకం, మూలవర్లకి అభిషేకం, పంచామృత అభిషేకం జరుగుతుంది చాలా విశేషంగా. ప్రతి నెల పౌర్ణానికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశికి అఖండ హరే రామనామం ఏకాహం జరుగుతుంది. గత 35 సంవత్సరాలుగా ఈ అఖండ హరే రామనం జరుగుతుంది. ఆ రోజు భక్తులందరికీ కూడా నిత్యాన్నదానం, ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంది. ఆ రోజు విశేషంగా సుమారుగా 1500 మంది నుంచి 2000 వరకు అన్నదానం జరుగుతుంది. ఆ ఒక్క రోజున ఏకాదశి రోజుని